అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. కొంతకాలంగా పెద్దగా హిట్లు లేక ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రకు చెందిన జాలరి చుట్టూ తిరిగే కథే తండేల్. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడి రాక కోసం ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి ఆవేదన అనుభవిస్తుందనేది తండేల్ సినిమా. యథార్థ సంఘటనలకు కొంత కాల్పనికత జోడించి తండేల్ తెరకెక్కించారు. గాఢంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యంగా ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది మిగిలిన కథ. ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. ట్విస్టుతో ఇంటర్వెల్ను ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో మెయిన్ పాయింట్లోకి వెళ్తాడు. అయితే ఈ సమయంలో కాస్త తడబడినట్టుగా అనిపించినా తిరిగి పుంజుకొని చివరి 20 నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు. నాగచైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్గానే చూసిన అభిమానులకు తనలోని మరో యాంగిల్ను ఆయన పరిచయం చేశారు. చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగుకు లీడర్గా, పాకిస్తాన్లో దొరికిపోయిన జాలరిగా, ఇలా విభిన్న పాత్రలో నాగచైతన్య మెప్పించారు. ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగచైతన్య అద్భుతంగా నటించారు. కొన్ని సీన్లలో నాగచైతన్య యాక్టింగ్కు కంటతడి రావడం పక్కా. ఇక బుజ్జితల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్లో చిక్కుకుపోయిన తన ప్రియుడి కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించారు. మిగిలిన నటినట్లు కూడా తమ పరిధి మేర నటించారు. తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్గా నిలిచాయి. ఈ మధ్యకాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్స్లో ఇదొకటి చెప్పొచ్చు. చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కార్తికేయ 2 తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథను సరిగా ముందుకు తీసుకెళ్లడంలో కాస్త తడబడినప్పటికీ చివరి 20 నిమిషాల సినిమాను అద్భుతంగా మళ్లించడంలో అతను సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు, సాంకేతిక విలువలు అద్భుతంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ తండేల్ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవం అని చెప్పొచ్చు.